ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. గత సంవత్సరం జూలై 9న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణలొచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇక ప్రభుత్వ పిటిషన్ పై విచారించిన కోర్టు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలంటూ కోరింది. అలాగే కేసు విచారణను 4 అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదవడం జరిగింది. మార్చి 25న విచారణకు హాజరు కావాలని గుంటూరులోని 4వ అదనపు కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే విధంగా సంబంధించి ఎవరైతే ఉన్నారో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వంపై క్రిమినల్ కేసు చేశారని చెప్పేసి ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంచేరు గ్రామానికి చెందిన వాలంటీర్ పవన్ కుమార్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు వామనాన్ని స్వీకరించిన పోలీసులు కేసు కోర్టుకు అయితే పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏది ఉందో గుంటూరు 4వ అదనపు కోర్టు పవన్ కళ్యాణ్ మార్చి 25వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పేసి పేర్కోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ జూలై 6న వారాహి యాత్రలో ఏలూరులోని 25,000 మంది నుండి 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం. దీని నేపథ్యంలో కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలోనే విజయవాడలో మధురనగర్ సంబంధించిన ఓ వాలంటీర్ పవన్ కళ్యాణ్ మీద ఇలాగే కేసు నమోదు చేయడం, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న విజయవాడ కోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడే జూన్ 9వ తారీఖున చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కోర్టులో కేసులు నమోదవడం, అదేవిధంగా కోర్టు ఈసారి గుంటూరు కోర్టు చాలా సీరియస్ గా పరిణామాలు తీసుకుని మార్చి 25న విచారణకు రావాలని ఆదేశించడంతో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్ జరుగుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కోర్టులో అయితే ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు కేసు ముందుకు నడిపించే విధంగా అయితే చాలా సీరియస్ గా అయితే యాక్షన్ జరుగుతుందని చెప్పాలి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.